హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇదేంటంటే మనము పిల్లలు పెద్దలు కానీ రోజుకొక చిన్న బైట్ ఒకటి తిన్నా కూడా రోజంతా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మనము దీన్ని బయట కొనే బదులు మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ డ్రై ఫ్రూట్స్తో చేసే చిక్కీ చూపిస్తున్నానండి. అది కూడా బెల్లంతో చూపిస్తున్నాను. మెజర్మెంట్స్తో సహా పర్ఫెక్ట్గా చిక్కీ ఎలా రావాలనేది ఈరోజైతే చూపించే వీడియో ఇది అండి. ఈ డ్రై ఫ్రూట్స్ మనము రెగ్యులర్గా తినడం కంటే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడి తింటారండి. ఇప్పుడైతే ఎలా చేస్తున్నానైతే ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 3/4 కప్పు అయితే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు పిస్తా పీసెస్ తీసుకున్నానండి. సన్నగా కట్ చేసిన పిస్తా పప్పు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు బాదాము, ఒక కప్పు జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. వీటి అన్నిటినీ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చేత్తో. ఇలా చేసుకున్నాక మనము మెజర్మెంట్స్ ఎంత వచ్చిందనే దాన్ని బట్టి మనము బెల్లము కొలత తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసాక ఇక్కడ కప్పుతో నేను కొలుచుకుంటున్నానండి. ఇలా కప్తో కొలుచుకున్నాక నాకు ఒక 2 కప్స్ వరకు అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు అదే కప్పుతోనే నేను ఇక్కడ ఒక 1.5 కప్పు వరకు బెల్లం పొడి తీసుకుంటున్నానండి. నేను 1.5 కప్పు అంటే కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1.5 సరిపోతుందండి. ఎక్కువ తినేవారైతే 2 కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకునేసి ఇందులో నెయ్యి వేసుకొని నేను ప్లేట్కి మొత్తం కూడా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 1.5 కప్పు బెల్లం తీసుకునేసి ఇక్కడ ఒక ప్యాన్లో వేసుకొనేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొనేసి బెల్లం ఇట్లా బాగా నురుగు రావాలన్నమాట. ఇలా బెల్లం వచ్చినప్పటికీ మనకు బెల్లం అనేది మెల్ట్ అయినట్టు అండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొనేసి ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మనము ముందుగానే కొలిచి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసుకొనేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుందండి ఇది వేపేటప్పుడు. అంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట. మనకి ఇంకా ఏమైనా నట్స్ అయితే ఇంకా మోర్ దెన్ నట్స్ అయితే యాడ్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాక అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోనే నేను బెల్లము మెల్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. ఇందులో ఏదైనా నూకలు కానీ ఏదైనా ఉన్నా కూడా మనకు ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అవుట్ సైడ్ ఉండిపోతుంది. ఇప్పుడు బెల్లము కొంచెం బాగా పాకు వచ్చేంత వరకు మనము ఇప్పుడైతే కొంచెం కొంచెము ఈ బెల్లము థిక్నెస్ వచ్చి కొంచెము పాకం వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను మంచి అరోమా రావడానికి నేను ఇక్కడ ఇలాచీ పౌడరు అలాగే ఒక చిటికెడు అంత బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బేకింగ్ సోడా అండి వేయడం వల్ల మనకు చిక్కీ బాగా పొంగి బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా మీకు పాకము రెడీ అయినట్టు తెలియాలంటే ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లోకి ఇది బెల్లము వేసుకోవాలండి. ఇలా ముద్ద వచ్చి మంచి ఇలా గిన్నెకి కొడితే సౌండ్ రావాలన్నమాట. ఆ విధంగా వచ్చినట్లయితే మనకు బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసుకొనేసి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా ఇలా కలుపుకోవాలి. వెంటనే ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు ముద్దగా వస్తుందన్నమాట. ఇలా ముద్దగా వచ్చిందని ఇలా మనము ముందుగానే గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక మొత్తం అంతా ఇందులో స్పూన్కి అంతా ఉండేదంతా కూడా తీసేసుకొనేసి నేను ఇక్కడ బౌల్తో ప్రెస్ చేసుకుంటున్నానండి. మీరు స్పూన్ కానీ ఏదైనా కూడా
ప్రెస్ చేసుకోవచ్చు. బౌల్కి కూడా నేను గ్రీస్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బౌల్తో కూడా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిసేపటికి ఇది కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడైతే నైఫ్ తీసుకొనేసి మనము ఇందులో బైట్స్ లాగా కట్ చేసుకుందామండి. చిన్న చిన్న మనకు డైమండ్ షేప్ స్క్వేర్ షేప్ చూసుకొని వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ చిక్కీ అనేది బాగా మనకైతే రెడీ అయిపోయిందండి. నేను ఇలా బైట్స్ లాగా కూడా తీసేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా చిక్కీ అనేది వచ్చింది. నేను ఇక్కడ కొంచెం మెత్తగా చేశానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెము మరీ అంత గట్టిగా మనకు బయట దొరికే విధంగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. అందుకని నేను కొంచెం మెత్తగా చేసుకున్నానండి. కానీ టేస్ట్ మాత్రం నెయ్యి వేసాం కదా, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరైతే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. చాలా చాలా మంచిది హెల్త్కి. రోజుకొక పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా తినండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోని షేర్ కూడా